చాలా మంది తల్లిదండ్రుల మనసులో మాట ఉండేది ఏంటంటే, ఇదిగో నేను పడ్డా కష్టం నా పిల్లలకి తెలియకూడదు. అవునగా చెప్పండి. ప్రతి తల్లి కోరుకునేది అదే, ప్రతి తండ్రి కోరుకునేది అది. ఇదిగో నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత బాధలు పడ్డానో నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు నేను ఇవన్నీ కూడా నా పిల్లలకి తెలియకూడదు అని అనుకుంటారు. కానీ దేవుడు ఆ రోజు ఏమంటే తెలుసా, మీరు గతించిపోయిన కాలంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్ని చెప్పమంటాడు దేవుడు. ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు అన్ని చెప్పమని. ఎందుకు అనుకుంటున్నారు? తల్లిదండ్రులు పడ్డ కష్టాలు పిల్లలకు తెలియకపోతే వారు ఎలా అయిపోతారో తెలుసండి, పనికిరానుల్లో తయారైపోతారు. మనం అనుకుంటాం ఈరోజు, మా అమ్మాయికి ఏం తెలియకూడదు నా కష్టం, మా అబ్బాయికి ఏం తెలియకూడదు నా కష్టం అనుకుంటాం. మీ కష్టాలు వారికి తెలిస్తేనే కుదురుగా ఉంటారు. లేదంటే మా నాన్న బాగా సంపాదించుకొచ్చేదనండి, తిరగాల్సిన చోట్ల తిరుగుతారు. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? చెప్పాలంట పిల్లలకి. ఏం చేయాలంటే దేవుడు వాక్యం చదివేస్తుంది, చెప్పాలంటే మీరు ఎంత కష్టపడ్డారో, ఇదిగో అమ్మ నేను ఎంత కష్టపడ్డాను, నీ కొరకు ఇంత ప్రయాసపడ్డారు, మీరు అందరూ అది అర్థం చేసుకుని మంచిగా చదువు